అందరికీ నమస్కారం. ఈ రోజు అనకాపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే కొత్తగా స్టేషన్ అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మిగతా ఎమ్యూనిటీస్ ప్యాసింజర్లకు ఏమేం కావాలనో అవన్నీ కూడా మోడర్నైజేషన్ లో వికసిత్ భారత్ భాగంగా యావత్ భారతదేశంలో స్టేషన్స్ అన్ని కూడా మోడర్నైజేషన్ ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో దానికి పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నా బాధ్యతగా మొదట అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏమేం కావాలి, స్టేషన్ ఎక్స్టెండ్ చేయాలి, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కాకుండా సెకండ్ ఎంట్రన్స్ కూడా ఉంది, అదే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దాన్ని కూడా మోడర్నైజ్ గా ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బందులు, మరుగుదొడ్లు కానీ, త్రాగునీటి కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, ఉమెన్ కి కానీ, అలాగే వికలాంగులకు కానీ వీరికి అందరికి కూడా సౌకర్యాలు ఉండే విధంగా ముందు మాదిరి కాకుండా ఎవరంటే వాళ్ళు వచ్చి స్టేషన్ లో ఉండి ఇక్కడ నైట్ పడుకోవడం ఎన్ని కాకుండా ప్యాసింజర్ అనేవాడే స్టేషన్ లకు వచ్చే విధంగా, ఎందుకంటే నీట్ అండ్ క్లీన్ గా ఉండేదాని కోసం మొత్తం యావత్ భారతదేశంలో చేస్తున్నారు. దానిలో భాగంగా అనకాపల్లిలో నంబర్ 1 స్టేషన్ గా ఉండేదాని కోసం ఏమేం కావాలని నేను ఫస్ట్ ఈ రోజు విజిట్ చేయడం జరిగింది.